ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ వరుణవి, ఏంటిది చేతిలో కొబ్బరికాయలు పువ్వులు ఎన్ని ఉన్నాయి? జడ్జెస్ అందరూ బాగుండాలి, ఏ ప్రాబ్లం రాకూడదు అని గుడిలో పూజ చేశాను. మరి అంతమంది చేసావు, నేను గుర్తురాలేదా? అసలు ఆ ప్రాబ్లమే నువ్వు కదా. ప్రాబ్లం నేనా? ఎప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని వస్తావు. నీ యాంకరింగ్ కన్నా నా పిలకలే బాగుంటాయి. కావాలంటే నువ్వు కూడా ఎత్తుకో. అటు వెనకాల చూడు. వెనకాల ఏముంది? అరే ఎంత దారుణం రా ఇదే. ఇది మన జీ ఆల్బమ్ లో ఇది కూడా చేర్చాల్సిన ఫోటో ఇది. సార్ ప్లీజ్ సార్. వర్ణవి, నా గురించి ఏం పూజ చేసావు? థియేటర్ బయట హౌస్ఫుల్ అని ఉండాలి, ఆ సినిమా డైరెక్టర్ అర్నీలే ఉండాలి. అవును వర్ణవి, నీకు ఏ పండగ అంటే ఇష్టం? సంక్రాంతి. ఎందుకు? సంక్రాంతి అంటే గాలిపటాలు, గంగిరెద్దులు, పిండి వంటలు, అనిల్ మామ సినిమా. వెంటనే ఇంకా కాంపిటీషన్ ఏం లేదా? సరిగా మా భాష ఇంకా చాలు. వర్ణవి ఇస్ ద విన్నర్. వర్ణవి నీకు కప్పిచ్చేయమంటారు అనిల్ గారు. నా ప్లాన్ కూడా అదే కదా. అమలు, నా కోసం ఏం పూజ చేసావు? ఏం అడిగావు భగవంతుణ్ణి? నీ వల్ల కోగిలలు జెలట్ ఫీల్ అవ్వకూడదని కోరుకున్నాను. అదేంటమ్మా? వాటికన్నా నీ గొంతే బాగుంటుంది కదా. గాన కోకిల అనే పదం తీసేసి గాన శైలజ అని పెట్టాలి. కప్పిచ్చేమ్మా, ఇచ్చేసి. కప్పిచ్చేయమంటారు ఏంటి నీకు? మన ప్లాన్ కూడా అదే కదా. నా పాటల్లో నీకు ఏ పాట ఇష్టం చెప్పు. ఒకటా రెండా? నువ్వు పాడినవన్నీ ఇచ్చాం. అవునా? అన్ని ఇచ్చమేనా నీకు? నిజంగా నీకు అంటే అమ్మ పాడినవన్నీ తెలుసా నీకు అసలు? అది తెలియకే కదా ఇలా కవర్ చేస్తున్నాను. వర్ణవి, మరి నా గురించి ఏం దండం పెట్టుకోలేదా? నీ నుంచి అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నా. సరే, అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నావు కదా, నువ్వు బాగుండాలి, బాగా పాడాలి. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పాట అయినాక ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తా. అది ఇప్పుడు పాట అయ్యే కాదు, ఆర్డర్ తెలీదు, యాంకర్ అయిపోయారు. ఓహో, విల్ టాక్ లేటర్ మై మ్యాన్. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హారాహలమై పడుతున్నా. పాడనా తీయగా కమ్మని ఒక పాట. ఎంత బాగా పాడావు తెలుసా వర్ణవి అసలు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అంతే. పాడనా తీయగా కమ్మని ఒక పాట. ఫస్ట్ ఎవరిని అడుగుదాం? అనిల్ మామని అడుగుదామా, శైలజమ్మని అడుగుదామా? శైలజమ్మని. అమలు, బాగా పాడావు, నువ్వు చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ అప్పుడే వద్దు. నాకు అసలు నీ పిలకలు చూస్తే ఎంత ముద్దొచ్చేస్తుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది. నెక్స్ట్ అనంత మామయ్య. వర్ణవి, నిజంగానే తీగ పాడావు, నీ గానం ఆగదు, అది చూసి పొంగకుండా మా ప్రాణం ఆగదు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అనిల్ మామ. వరుణవి, నాకు రాజా ది గ్రేట్ ఫిల్మ్ లో రవితేజ ఒక డైలాగ్ ఉంటుంది, వెల్కమ్ టు మై వరల్డ్ అని. నువ్వు సరిగమపా స్టేజ్ మీద ఏ పాట పాడినా మా అందరినీ నీ వరల్డ్ లోకి తీసుకెళ్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఇక నుంచి వరుణవి సాంగ్ ని జడ్జి చేసేటప్పుడు మేమేమీ మాట్లాడం, ఒకటే మాట్లాడతాం. అదేంటో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. చాందిని గారు. వరుణవి, అసలు నీ కామెడీ టైమింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ అయితే ఇంక నువ్వు మాట్లాడు, అయిపోయింది ఇంకా. పాట అద్భుతంగా పాడావు. ఓకే, ఇంకో 2-3 జోకులు సుధీర్ మీద వేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఏదో మీ అభిమానం. ఇట్స్ సో షాకింగ్ యు నో. వెరీ అంటే నా డైలాగ్స్ బాగున్నాయా? బాగున్నాయి, ఓ, సూపర్ గా సూపర్గా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎస్. వర్ణవి ఇంకో అన్న విక్రాంత్ అన్న అని ఇంకో అన్న ఉన్నారు. ఆ అన్న మాట్లాడు. విక్రాంత్ అన్న. వర్ణవి సుధీర్ అన్నని యాంకరింగ్ నుంచి తీసేసి నీతో ఈ షోకి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటావు? ఏదో మీ అభిమానం. చాలా బాగా పాడావు వర్ణవి. సో టాలెంటెడ్ at 4 years. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు ఇంకో అన్న ఉన్నారు, సునీల్ అన్న. ఆ అన్న చెప్పిన తర్వాత ఇలా నాకు మేకప్ ఇచ్చేవాడు. ఆయన సునీల్ అన్న కాదు. మేకప్ సునీల్ అన్న కాదు. ఈ సునీల్ అన్న వేరే. ఈ సునీల్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. ఎలా పాడావో చెప్తారు సునీల్ అన్న. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు. అందరికీ హ్యాపీ డైలాగ్ డే. అంతే. గాడ్ బ్లెస్ యూ అందరికీ. అందరికీ గాడ్ బ్లెస్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ వరుణవి.